హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో శారీతో లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. శారీ అయితే ఫ్రాక్ కి మొత్తం యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ ఇంకా బ్యాక్ సపరేట్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనం ప్రిన్సెస్ కట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఇలా ఒక మడత మీద లైనింగ్ తీసుకున్నాం. నెక్ దగ్గర 3 ఇంచెస్ ఇంకా షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సైడ్ కి 1/2 ఇంచ్ ఇలా తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6.5 ఇంచెస్ తీసుకున్నా. ఆర్మ్ హోల్ దగ్గర 6 ఇంచెస్ దగ్గర మార్క్ తీసుకున్నా. తర్వాత స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఏదైతే మార్క్ తీసుకున్నామో దాన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీ బాడీ పార్ట్కి లెంత్ ఎంత ఉండాలనుకుంటున్నారో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ తీసుకోవాలి. నేనైతే ఎక్స్ట్రాతో కలిపి 14 ఇంచెస్ తీసుకున్నా. హైట్ ఉన్న వాళ్ళైతే 16 లేదా 15 ఇంచెస్ కూడా సరిపోతుంది. మీకు లెంత్ ఎంత కావాలనుకుంటున్నారో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే చాలు. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇలా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్ లైన్ గా. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లో 4వ భాగం అంటే 8 ఇంచెస్, అలానే నడుములో 4వ భాగం అంటే 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చులకి 1.5 లేదా 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ తీసుకొని రౌండ్ గా మార్క్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ దగ్గర కూడా రౌండ్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ని యూజ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ ని కూడా కట్ చేసుకోబోతున్నాం. దానికోసం సింగిల్ ఫోల్డింగ్ మీద లైనింగ్ ని ఇలా తీసుకోవాలి. మడత అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి. మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ని నీట్ గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ 3 ఇంచెస్ వచ్చేలా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మార్కింగ్ అన్నిటిని ఇలా నీట్ గా కలిపేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నా. ఇలా తీసుకున్న దాన్ని ఒక రెక్టాంగిల్లో ఫామ్ చేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. కింద 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ కి ఇంకా బ్యాక్ కి ఉన్న డిఫరెన్స్ ఇదే అన్నమాట. ఫ్రంట్ కోసం మనం ప్రిన్సెస్ కట్ తీసుకున్నాము. ప్రిన్సెస్ కట్ కోసం పీసెస్ గా కట్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తాం కదా, అందుకే ఈ మార్కింగ్ అన్నమాట. నెక్స్ట్ మనం బ్రెస్ట్ పాయింట్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్క్ తీసుకోవాలి. పైనుంచి 9 ఇంచెస్ కి మార్క్ తీసుకోవాలి. ఇలా ఒక పాయింట్ ఫామ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం గ్యాప్ లో ఇలా మార్కింగ్ తీసుకోవాలి. కింద వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి దీన్ని కలిపేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ వల్ల మనం లాస్ట్ లో ఎక్స్ట్రా 1.5 ఇంచ్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు పై నుండి 2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా. తర్వాత ఈ పాయింట్ నుండి కర్వ్ వచ్చేలా ఆర్మ్ హోల్ లో కలిపేసుకోవాలి. అలాగే ఈ పాయింట్ నుండి కిందికి నీట్ కర్వ్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి వీ నెక్ తీసుకున్నా. ఇలా మనం తీసుకున్న మార్కింగ్ ప్రకారం మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు ఏంటి అంటే చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అది ఏంటి అంటే ఇలా కట్ చేసిన తర్వాత ఏదైతే బ్రెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఇలా చిన్న చిన్న కచ్చకలు పెట్టుకోవాలి. ఎందుకంటే 2 పీసెస్ ని కట్ చేసుకొని మళ్ళీ కలిపి స్టిచ్ చేసినప్పుడు వాటిని చూసుకుంటూ ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. మన లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది. ఎలా అయితే లైనింగ్ కట్ చేసామో అలా లైనింగ్ యూజ్ చేసుకొని మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకొని సేమ్ మెజర్మెంట్ తో రెండింటిని కలిపి స్టిచ్ చేసాం. మీకు టైం వేస్ట్ ఎందుకని చూపించలేదు. తర్వాత ఫ్రంట్ సైడ్ కట్ చేసుకున్న వాటిని నీట్ గా స్టిచ్చింగ్ చేసుకోవాలి 2 సైడ్స్. అలానే మనం పెట్టుకున్న కచ్చికలు ఏవైతే ఉన్నాయో అవి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో కలిసే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక సైడ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1 ఫోల్డ్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర పైకి కిందికి అవుతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ పీస్ కోసం క్యాన్వాస్ యూస్ చేసి మిగిలిన లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి నెక్ పీస్ రెడీ చేసుకున్నాం. దానిని 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న కచ్చికలు పెట్టుకోవాలి. ఎందుకంటే దాన్ని తిప్పి పైనుండి స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి నెక్ దగ్గర ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. కానీ ఇలా చేసేటప్పుడు మాత్రం క్లాత్ జాగ్రత్త, ఎక్స్ట్రా కట్ చేస్తే మాత్రం కష్టం. తర్వాత ఫోల్డ్ చేసి పైనుండి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా నెక్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రంట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్చింగ్ చేశాక బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి. రెండింటిని కలిపి స్టిచ్చింగ్ చేసుకుంటే బాడీ పార్ట్ అయిపోతుంది. ఇప్పుడు శారీ ఎలా కట్ చేయాలో చూద్దాం. వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను శారీ మొత్తం యూజ్ చేద్దాం అనుకుంటున్నా.
టోటల్ లెంత్ వచ్చేసి 44 ఇంచెస్ ఉంది. నేను కింది నుండి ఇలా 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు పైన 28 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నా. 28 + 10 టోటల్ గా 38 ఇంచెస్. ఎక్స్ట్రా పైన ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని కట్ చేసుకోవాలి. 10 ఇంచెస్ కి మార్క్ చేసుకున్న దాన్ని సపరేట్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాదరింగ్ ఎలా చేయాలో చూద్దాం. మనం తీసుకున్న శారీని 2 పీసెస్గా చేసుకోవాలి. ఒకటి ఫ్రంట్ సైడ్కి, ఇంకొకటి బ్యాక్ సైడ్కి. ఇలా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత శారీ పైనుండి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి, కాకపోతే లూజ్ కుట్టుతో కుట్టాలి. నార్మల్గా కుట్టామంటే గ్యాదరింగ్ అనేది గ్యాదరింగ్ ఫామ్ అవ్వాలి అనుకుంటే లూజ్ కుట్టుతో కుట్టాలి వీలైనంత వరకు. ఇలా కుట్టిన తర్వాత 2 దారాల నుండి ఒకదాన్ని హ్యాండిల్ చేస్తూ ఒకదాన్ని బయటికి లాగుతూ గ్యాదరింగ్ చేసుకోవాలి. ఇలా మీ నడుము సైజ్ ఎంత ఉంటుందో చూసుకొని గ్యాదరింగ్ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము సైజ్ వచ్చేసి 30 ఇంచెస్ ఉంది. ఫ్రంట్ పార్ట్కి 15, బ్యాక్ పార్ట్కి 15, ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఇలా 17 ఇంచెస్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మీ నడుము సైజుని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి. నేను 2 పార్ట్స్ రెడీ చేసా. వన్స్ గ్యాదరింగ్ చేశాక పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. అటు ఇటు అవ్వకుండా ఉంటాయి. లైనింగ్ అయితే అంబ్రెల్లా కట్ చేసా. అంబ్రెల్లా కటింగ్ అనేది ఈ వీడియోలో చూపించలేదు. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అంబ్రెల్లా కటింగ్ ఐడియా ఉంటుందని, అలాగే వీడియో లెంత్ ఎందుకు ఎక్కువ అనేసి చూపించలేదు. గైస్, ఒరిజినల్ పీస్ని గ్యాదరింగ్ చేసామని లైనింగ్ కూడా గ్యాదరింగ్ చేయొచ్చు అనుకోవచ్చేమో, కానీ అలా గ్యాదరింగ్ చేయకూడదు. ఇలా గ్యాదరింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా లైనింగ్ అయితే అంబ్రెల్లా కట్ తీసుకుంటే ఫ్రాక్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా లైనింగ్ ఇంకా ఒరిజినల్ని జాయింట్ చేసుకోవాలి నడుము దగ్గర. ఇలానే 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న దాన్ని కూడా గ్యాదరింగ్ చేసుకొని రెండింటిని కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే నార్మల్ గానే స్టిచ్ చేసా. ఫైనల్ గా ఫ్రాక్ ఎలా వచ్చిందో చూడండి, కామెంట్ చేయండి. గైస్, ఇంతసేపు వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.